పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు, 9 నుంచి 11 వచనాలు చదువుకుందాం. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు యేసుక్రీస్తు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనినట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాను. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొకసారి నీ లేఖనాల దగ్గరికి వచ్చాం. మీరు మాతో మాట్లాడి మాకు మేలు, రక్షణ, దీవెన కలిగించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నారో గత 8 దినాలుగా మనము ఆయన గుణగణాలన్నిటినీ మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఆయన ఔన్నత్యం, నిన్న ఆయన దీనత్వం చూసాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా తీసుకున్నాడని, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడని మనం నిన్న ధ్యానం చేశాం. ఆయన తగ్గించుకున్న కారణంగా 9వ వచనం అందుచేత అన్నాడు. అందుచేత, ఎందుచేత అంటే ఆయన తగ్గించుకున్న కారణంగా, ఆయన తన్ను తాను శిలువకు అప్పగించుకున్న కారణంగా, విధేయత చూపించిన కారణంగా, దేవునితో సమానుడు, దైవత్వమును కలిగిన వాడు, మన కొరకు ఆయన దిగి వచ్చిన కారణంగా, శిలువ వేయబడిన కారణంగా, ఆయన పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు ఈ దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువారి నామము ప్రతి నామమునకు పైనామం. కారణం ఏమిటి అంటే ఆయన ఆది యందు దేవునితో ఉన్నవాడు, ఆయన ఆది సంభూతుడు. ఈ సంగతులని మనం విన్నాం. ఆయన పైనామము కలిగిన వాడు. ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము. లేఖనాలలో ఆయన నామాన్ని గురించినటువంటి సంగతులు చాలా వివరంగా ఉన్నాయి. నేను 2-3 విషయాలు మీ జ్ఞాపకానికి తెస్తాను. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనంలో నేను పైనుండేవాడిని అన్నాడు ప్రభు. 3వ అధ్యాయం 31వ వచనంలో చెప్పాడు. ఏమన్నాడంటే పైనుండి వచ్చేవాడు. కాబట్టి ఆయన ఎవరు? పైనున్నవాడు. కాబట్టి ఆయన నామం ఏ నామము? పైనామం. ఆయన పైనుండేవాడు, ఆయన నామము పైనామము. 8వ అధ్యాయం 23వ వచనం కూడా చూడండి. యోహాను సువార్త 8:23. అప్పుడు ఆయన మీరు క్రింది వారు, నేను పైనుండేవాడిని. మీరు అంటారండి, యేసు ప్రభు వారు ఏమన్నాడు? మీరు క్రింది వారు, నేను పైనుండేవాడిని. ఆయన పైనుండేవాడు, ఆయన నామము పైనామము. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో శ్రేష్ఠ నామము అని వ్రాయబడింది. యేసు ప్రభు వారి నామం ఏ నామం అట? చూడండి, 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను. ఆయన నామము శ్రేష్టమైన నామం. ఈ ప్రపంచంలో పేరు తలుచుకుంటే పాపం పోయే నామం ఏదైనా ఉంది అంటే ఆ శ్రేష్ఠ నామం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమే. చాలాసార్లు యేసు ప్రభువా అని మనం ఒప్పుకుంటే ఆయన మన పాపాల నుంచి పరిహరించేవాడిగా ఉన్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ఉంది, యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని అని వ్రాయబడింది.
దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని వ్రాయబడింది. కాబట్టి ఆయన నామం పైనామం, ఆయన నామం శ్రేష్ఠ నామం, ఆయన నామము పరిశుద్ధ నామం. చూడండి లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం 49వ వచనం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు, ఆయన నామము పరిశుద్ధము. ఈ ప్రపంచంలో నీ పేరు నా పేరు పరిశుద్ధమైంది కాదు. ఏమండి? ఆయన నామము పరిశుద్ధము, ఆయన నామము శ్రేష్టము, ఆయన నామము పైనామము. ఆయన అంతా ఔన్నత్యుడు అంటే నేను పైనుండి వాడను అన్నాడు. కానీ పైనున్నవాడు పైన లేడు. ఆ పైలోకాలను వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు భూలోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమ, ఆయన దీనత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆయన నామము 72వ కీర్తన 17వ చరణంలో ఆయన నామము నిత్యము ఉండే నామము అని వ్రాయబడింది. 72వ కీర్తన. అతని పేరు నిత్యము నిలచును కదండి. ఆయన నామం ఏ నామము? నిత్యము నిలిచే నామం. ఏమండి? తర్వాత ఏమన్నాడు? అతని నామము సూర్యుడున్నంత కాలము ఏమండి ఏం చేస్తుందంట? చదవండి, మళ్ళీ చదవండి. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును అంటే దాని అర్థం ఏంటి? కొంతమంది అంటారు అసలు యేసు ప్రభు అనేవాడు లేకుండా చేస్తాం, బైబిల్ లేకుండా చేస్తాం, అసలు యేసు ప్రభు మాట ఎత్తకుండా చేస్తాం అంటారు కొంతమంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వెన్ని చేసుకో, నువ్వు తలకిందుల తపస్సు చేయి, మారణ హోమం సృష్టించు, కానీ ఆయన నామం సూర్యుడున్నంత కాలం చిగుర్చే నామం. ఏమండి? ఏ నామం అది? చెప్పండి. ఎంతకాలం? సూర్యుడున్నంత కాలం చిగురుస్తూనే ఉంటుంది. అంటే సూర్యుడున్నంత కాలం చిగుర్చడం అంటే సూర్యుడు ఉన్నంత వరకే ఉంటాడా అని కాదు. ఆయన పైన ఉన్నాడు. సూర్యుడు ఉన్నంత కాలం నువ్వు ఉంటావు, సూర్యుడు ఉన్నంత కాలం మనుషులు ఉంటారు. అనగా ప్రపంచంలో మనుషులు ఉన్నంత కాలం, ప్రపంచంలో మానవ జాతి జీవించినంత కాలం ఆయన నామం ఏం చేస్తుంది? చిగురించే నామం, చిగురించే నామం. నువ్వెంత తుంచేద్దామన్నా కదండి. అప్పుడప్పుడు అంటారు గరికి తిన్నా గాడిదే పోతుందంట. గరికి తిన్న గాడిదే పోతుందంటే దీని అర్థం ఏంటి? గరికిని తిందే కడుపులోకి వెళ్ళి నష్టం కలిగించింది, కానీ గరికి మాత్రం మరలా మొలిసింది. బైబిల్ చెప్తుంది ఆయన నామం సూర్యుడున్నంత కాలం చికిత్సే నామం, ఆయన నామం పైనామం, ఆయన నామం పరిశుద్ధ నామం కదండి. ఆయన నామం శ్రేష్ఠ నామం, ఆయన నామం సూర్యుడున్నంత కాలము చికిత్సే నామం. సోదరుడా సోదరి, యేసు ప్రభు వారు ఆషామాషిగా ఒక మానవుడేం కాదు. ఆయన దేవుడై ఉండి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. ప్రకటన గ్రంథంలో ఆయన గురించి ఒక మాట రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. మరో పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు. ఏమండి? ఎవరు? నమ్మకమైన వాడు, సత్యవంతుడు. యేసు ప్రభువు వారు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు అనగా పరలోకానికి మోక్షానికి చేరలేడు అని. అయితే భూమి మీద మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం మోక్షానికి వెళ్ళాలని, కానీ మోక్షానికి దారి ఇది అని తెలిసిన తర్వాత రకరకాల దారులు వెతుక్కుంటే నష్టపోయేది మనమే. ఒక ఉపమానాన్ని లేక జరిగిన సంగతిని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఒకసారి ఓడలో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. ఆ వ్యక్తి, ఒరే బాబు నా వల్లే వచ్చింది ఇదంతా అంటే, నన్ను ఎత్తి సముద్రంలో పడండి అంటే, కాదు మేము మా వస్తువులు పడేస్తామని చెప్పి వస్తువులు పడేశారు. కానీ వాడ ఆగిందా? తుఫాన్ ఆగిందా? అంటే కారణం ఎక్కడుందో ఆ కారణాన్ని బట్టి మనం పనిచేయాలి. ఇక్కడ అన్నాడు నన్ను బట్టే తుఫాన్ వచ్చిందని చెప్తే
ఆయన వదిలిపెట్టేసి దేన్ని వేస్తున్నారు? వీళ్ళందరూ సరుకులు పాడేస్తున్నారు. ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు. అలాగే నేనే మార్గాన్ని ప్రభు చెప్పిన తర్వాత కూడా వేరే మార్గాలు ఎదుర్కొంటే ప్రయోజనం లేదు. అది గమనించాలి. తుఫాను తగ్గదు, ప్రయోజనం లేదు, శిక్ష తప్పదు. కాబట్టి శిక్ష తప్పించుకోవాలంటే ఆయన సత్యవంతుడును, ఏమండి, నమ్మకమైన వాడును, సత్యవంతుడు అను నామం గలవాడు. 16వ వచనం కూడా చదవండి. అదే అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనునామము ఆయన వస్త్రముల మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయన ఎవరండి? రాజులకు రాజు, ప్రభువులకు. మన దేశంలో రాజుల్నే దేవుళ్ళుగా పూజిస్తున్నాం. మన దేశంలో రాజుల్నే దేవుళ్ళుగా పూజిస్తున్నాం. మన దేశం ఎంత గొప్ప దేశం అంటే భక్తిలో ఔన్నత్యం కలిగిన దేశం. ఎందుకంటే దానికి ఏమాత్రం కూడా పేరు పెట్టలేం. భక్తిలో ఔన్నత్యం కలిగింది. కానీ ముక్తి మార్గాన్ని తెలుసుకోవడంలో మన పూర్వీకులు చాలా సంగతులు మనకి చెప్పినా మనం ఏం చేస్తున్నామంటే ఆ సంగతులు కాదని, ఏదో ఇదే నిజమైంది, లేకపోతే నా భక్తే నిజమైంది అనుకుని మనం నష్టపోతున్నాం. పూర్వం అందరికీ కూడా ఒక శ్లోకం, చాలా విలువైన శ్లోకం తెలుసు. ఏంటంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి 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 అని ఒక శ్లోకం. ఇది అమూల్యమైనటువంటి ప్రార్థన అనమాట. ఏంటి ప్రార్థన? అందులో చెప్పాడు, ఏమండి, చాలా విశేషమైన మాట చెప్పాడు. అసత్యములో ఉన్నాను, సత్యములోనికి నడిపించు. నువ్వు ఎవరిని ప్రార్థన చేస్తున్నావాడు? కోర్టు ఎవరు లేదు, కోడ్ లేదు అంటే దాని అర్థం ఏంటంటే అడ్రస్ లేదు. అడ్రస్ లేదంటే దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నామని దాని అర్థం కదా. మనం చేసేది ఎవరికి చేస్తాం? ప్రార్థన దేవునికే. ఏమని ప్రార్థన చేస్తున్నాం దేవుణ్ణి? అసత్యములో ఉన్నాను, సత్యములోనికి. అసతోమ సద్గమయ. తమస్సు అంటే చీకటి. తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటిలో ఉన్నాను, వెలుగులోనికి నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ, మరణములో ఉన్నాను, జీవలోనికి నడిపించు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి లేకుండా ఉన్నాను, శాంతి ప్రసాదించు. ఈ 4 కూడా యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో నేనే సత్యమును కదండి, నేనే సత్యమును. యోహాను సువార్త 17:17 ఆయన వాక్యము సత్యం. 14:6 ఆయన సత్యము. 17:17 ఆయన వాక్యము సత్యం. ఆయన సత్యవంతుడైన దేవుడు. ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం. ఏమంటే ఆయన ఎవరు? సత్యవంతుడు. ఆయన సత్యవంతుడు. కాబట్టి నీవు కోరుకునే సత్యం ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభువులో. 2 తమసోమ జ్యోతిర్గమయ అంటే దాని అర్థం ఏంటి? చీకటిలో ఉన్నావు, వెలుగులోకి నడిపించమని ప్రభు అన్నాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండెను. ఆయన లోకములోనికి వచ్చెను, ఏమండి, లోకం ఆయనను గ్రహించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3 వచనాల సంగతులు ఉన్నాయి. ఆయన నేను వెలుగును అన్నాడు, నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడని చెప్పాడు. ఏమండి, పేతురుపత్రికలో చెప్పాడు. ఏమనంటే ఆయన మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచాడు. కాబట్టి ఇప్పుడు నీకు వెలుగు ఎక్కడ దొరుకుతుంది? యేసుక్రీస్తు ప్రభువు దగ్గర. అందుకనే ఆయన పుట్టినప్పుడు నక్షత్రం ఉదయించింది. ఏమండి, వెలుగు వారి చుట్టూ ఏం ప్రకాశించింది? వెలుగు ప్రకాశించింది. యేసు ప్రభువు చీకటి జీవితాలలో వెలుగును ప్రసాదించడానికి లోకానికి వచ్చాడు. ప్రియ స్నేహితులారా, కాబట్టి మానవుడు కోరుకుంటున్నటువంటి వెలుగు క్రీస్తు ప్రభు దగ్గర లభిస్తుంది. 3వది మృత్యోర్మ అమృతంగమయ అంటే మరణములో ఉన్న వారికి జీవాన్ని ప్రసాదించమని వారు కోరుతున్నారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇక ఎన్నటికి చనిపోడు. యోహాను సువార్తలో ఆ సంగతి చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రియమైన స్నేహితులారా వినండి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర జీవం దొరుకుతుంది. అనగా మనమందరము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం పాపము చేతను అపరాధము చేతను చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయి ఆయన తన ప్రాణాన్ని దారబోసి తన ప్రాణాన్ని మనకి ఇవ్వడం ద్వారా మనమేమయ్యామంటే
మళ్ళా జీవింపచేసిన వాడిగా ఉన్నాం, లేక మనం జీవాల్లోకి దాటిన వారిగా ఉన్నాం. కాబట్టి మృత్యువులో నుంచి జీవంలోకి దాటాలంటే యేసు ప్రభువే మార్గము. కాబట్టి 3 సంగతులు ప్రభు దగ్గర దొరుకుతున్నాయి. 4వది ఏంటి? శాంతి. శాంతి 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 కావాలని ఎంత పరితపిస్తున్నామో చూడండి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా అక్కడ, మొన్న మా మేనగోడ చెప్తుంది, లేదు చిన్నమావ నేను నడిచి వెళ్తున్నాను, ఆదివారం చాలా డేంజర్గా ఉంటుంది పరిస్థితి, నడిచి వెళ్తుంటే ఎదురుగుండా ఉన్నామని తుపాకీతో కలిసాడు, అక్కడ చచ్చిపోయాడు, నేను చూస్తున్నాను, నా మీద కరులేటర్ పెట్టి చూస్తున్నాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎలా ఉంది మనుషులకి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎంతో దారుణంగా ఉంది శాంతి లేని జీవితం. అందుకనే ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అనగా ప్రభువు దగ్గర నీకు విశ్రాంతి దొరుకుతుంది. గమనించండి, పూర్వం నుండి మనం చేస్తున్న ప్రార్థన, దాని జవాబు ఎవరి దగ్గర దొరుకుతుందో తెలుసా? యేసు ప్రభు దగ్గర. ఎందుకు? నీకు సత్యాన్ని ఇచ్చేవాడు, సత్యములోకి నడిపించేవాడు కదా. పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడని రాయబడింది. సత్యములోనికి నడిపించేవాడు, వెలుగునిచ్చేవాడు, జీవాన్ని ఇచ్చేవాడు, అనగా మృత్యులో నుంచి, మరణములో నుంచి జీవంలోనికి దాటింపజేసేవాడు కదా. అంత మాత్రమే కాదు, నీ జీవితానికి శాంతినిచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించడం ఎంతైనా ముఖ్యమైన సంగతి. అందుకని ఎక్కడ అన్నాడు, ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు. మనం మరలా చదువుకున్నాం ఏమనంటే, రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రము మీదను తోడ మీదను వ్రాయబడెను. యెషయా గ్రంథం 52వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాడు. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అనగా యేసు ప్రభు వారి గురించి చెప్పబడిన మాట. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఆయన మహాగణుడుగా ఎంచబడిన వాడు, ప్రసిద్ధుడైన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రసిద్ధుడు, ఆయన మహిమోన్నతుడు, ఆయన మహిమ కలిగిన వాడు. అందుకనే ప్రతి వాని మోకాలు ఎవరి నామంలో వంగాలట? ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు వంగినా వంగకపోయినా ఆయన ఈ లోకానికి న్యాయాధిపతిగా తీర్పరిగా వస్తాడు. అప్పుడు ఖచ్చితంగా వంగుతాడు. వంగి ఎంత గుండెలు బాదుకున్నా ప్రయోజనం లేదు. కారణం ఏంటంటే, నీకు ఇచ్చిన అవకాశాన్ని అంతటినీ పాడు చేసుకున్నావు. ఇప్పుడు వచ్చిన ప్రమాదాన్ని తప్పించుకోవడానికి గుండెలు బాదుకున్నావు తప్ప నీకు ప్రయోజనమేమీ లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఔన్నత్యం ఎటువంటిది అంటే, ఆయన ఔన్నత్యం ఎక్కడ ప్రారంభమైందంటే, వినండి, ఆకాశము భూమి పుట్టక మునుపు ఆయన ఔన్నత్యము ప్రారంభమైంది. 17వ అధ్యాయం యోహాను సువార్తలో మనం అందరం ఎరిగిన మాట, ఒక మాట మరలా చదువుతాం చూడండి. అవును, ఔన్నత్యము ప్రారంభము ఎలా ఉంటుందో ఒక్కసారి మరలా చదువుదాం చూడండి. లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉన్నదో. ఏమండి? 5వ వచనం. తండ్రి లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమ. ఇప్పుడు గమనిస్తున్నారా? యేసు ప్రభువారు ఎప్పుడు మహిమ గలవాడు చెప్పండి? నువ్వు మహిమపరిస్తే ఆయన మహిమపరచబడేవాడు కాదు. నువ్వు మహిమపరిచినా మహిమపరచకపోయినా ఆయన ఎవరు? మహిమ కలిగిన వాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన ప్రభావము ప్రసిద్ధి పొందినవాడు, ఆయన శ్రేష్టనామం, ఆయన పరిశుద్ధ నామం కలిగిన వాడు. కాబట్టి ఆయన ఆకాశము భూమి పుట్టక మునిపే ఆయన మహిమ కలిగిన వాడు. ఆయన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మహిమను కోల్పోయి లోకానికి వచ్చాడు. ఏం కోల్పోయి వచ్చాడు? మహిమను కోల్పోయి తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీ హిమ్సెల్ఫ్. తనకు తానుగా మొత్తం అన్నీ పోగొట్టుకున్నాడు. ఏమేమి పోగొట్టుకున్నాడు? రాత్రి మీద మరలా తిరిగి తోడట్లేదు నేను. ఆయన ఏమేమి పోగొట్టుకున్నాడో, ఆయన ఎలాంటి పరిస్థితికి నుంచి ఎలాంటి పరిస్థితికి దిగి వచ్చాడో మనం విన్నాం. అయితే
ఆయన లోకము పుట్టక మునుపు మహిమ కలిగిన వాడు. అయితే ఆయన ఏం చేశాడంటే ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఈ లోకానికి ఎక్కడ ఏం చేశాడు? భూలోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి మానవులమైన మన కొరకు శిలువ మరణము పొందినంతగా, ఏ మరణము? శిలువ మరణం కోసం కూడా రాత్రి విన్నాం. శిలువ మరణము పొందినంతగా ఆయన ఏం పొందాడు? శిలువ మరణం పొందాడు. ఆయన దిగి వచ్చి సింహాసనం మీద కూర్చోలేదు. కానీ ప్రజలందరూ ఏమనుకున్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు అంటే రాజు కాబట్టి సింహాసనం మీద ఉంటాడు అనుకున్నారు. కానీ ఆయన సింహాసనం మీద లేడు. సింహాసనం మీద ఉండడానికి ఆయన రాలేదు, శిలువ మీద ఉండడానికి ఆయన వచ్చాడు. యేసు ప్రభు యొక్క పుట్టుక వెనక ఒక అత్యద్భుతమైన రీజన్ ఉంది. ఏంటంటే శిలువ మరణం. శిలువ మరణం పొందాడు. ఒక మాట చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. చూడండి. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది. ఏమండి? భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది. అంటే భూమి యొక్క కింది భాగాలకు దిగడం అంటే ఏంటి? ఏమండి? భూమి యొక్క క్రింది భాగాలకు దిగడం అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన పాతి పెట్టబడ్డాడు అని అర్థం. అనగా ఆయన ఏం చేయబడ్డాడు? శిలువ మరణం పొందాడు. ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడు. అయితే విశేషమైన సంగతి ఏంటంటే ఏమండి, ఆయన రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం ఏమని రాయబడిందంటే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను ఆయన ఏం చేశాడు? మృతుల్లో నుంచి లేచాడు. అయ్యా విన్నారా? ఆయన చనిపోయాడు, దిగాడు. నెంబర్ 1. రెండవది ఆయన ఏంటి? లేచాడు. ఎలా లేచాడు? ఏమండి? అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం, 2వ అధ్యాయం 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. వింటారా? మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. ప్రియమైన స్నేహితులారా, మా నాన్నగారు చనిపోయి ఎంతకాలం అయిందండి, మా అమ్మ చనిపోయి ఎంతకాలం అయింది, మా తాత చనిపోయి ఎంతకాలం అయింది. ఇప్పుడు ఇంతకీ వీళ్ళందరినీ మరణం ఏం చేసింది? బంధించి ఉంది. మరణం వారందరిని ఏం చేసింది? బంధించింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు దిగాడు. ఎక్కడికి? పాతాళ లోకానికి. పాతాళ లోకానికి దిగితే పాతాళం ఆయన బంధించగలిగిందా? బైబిల్ ఏం చెప్తుంది? మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. అంటే ఆయన దిగాడు, దిగినా కానీ ఆ మరణము ఆయనను ఏం చేయలేకపోయింది? మృంగివేయలేకపోయింది. అందుకనే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళును విడిచాడు. ఆయన సజీవుడే లేచాడు. కొలసీలకు రాసిన పత్రిక, క్షమించాలి, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఇక్కడ దూత ఒక మాట చెప్పింది. 28వ అధ్యాయం 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఒకటి ఆయన దిగాడు అనగా ఆయన మరణించాడు, శిలువ మరణం పొందాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన ఏం చేశాడు? లేచాడు. లేచినాడు రా సమాధి, గెలిచినాడు రా యేసు, లేచినాడు రా సమాధి, గెలిచినాడు రా కదా. ఆయన ఏం చేశాడు? లేచాడు. ఆయన మనందరి కొరకై మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినాన తిరిగి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది, అదేమనగా
లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన లేఖనాల ప్రకారం లేపబడ్డాడు. ఒకటి ఆయన దిగాడు, రెండవది శిలువ మరణం పొందాడు, మూడవదిగా ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఆయన లేచిన ఆ సందర్భం ఎంత గొప్పదంటే, రాణుల వారు వేసినటువంటి ఏమంటారు అది ఆ ముద్రలన్నీ ఏమైపోయినాయి అంటే చెల్లా చెదురైపోయాయి. రాణుల వారు వణికిపోతున్నారు. ప్రభువు లేచాడు. ఆయన లేచిన వాడిగా మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో అంటే ఆయన ఏం చేశాడు? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. ఎక్కడ? దీనికి ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన, అది పరలోకము అంటే పరిశుద్ధ స్థలం కదా. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరిశుద్ధ స్థలం నుంచి వచ్చాడు. ఇప్పుడు మరలా అక్కడికి వెళ్ళాడు, పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. గమనించండి, ఒకటి ఆయన దిగి వచ్చాడు, ఆయన శిలువ మరణం పొందాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే. అక్కడితో అయిపోలేదు. ఏ రీతిగా పరలోకానికి వెళ్ళడం మీరు చూచారో ఆ రీతిగానే వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా కదా. ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో ఏమండి అమ్మ, మేమందరం మీకు చేతులు జోడించి వందనాలు చెప్తున్నాం. యేసు ప్రభు చరిత్ర అయిపోలేదు. యేసు ప్రభు చరిత్ర అయిపోలేదు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి అక్కడతో ఆగిపోడు. ఆయన మరలా వస్తాడు. అందుకే ఈ సంగతులు మేము చెప్తున్నాం. మేము ఈ సంగతులు చెప్పడానికి, మేము నోరు పడేలాగా ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. యేసు క్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చేలోపు, నీ ప్రాణం పోయేలోపు యేసు ప్రభు నేను పాపిని ఒప్పుకుంటే చాలు, నీ పాపాలు పరిహరిస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. అంత మాత్రమే కాదు, ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నాడు. తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. చూడండి, ఆ మాట కూడా చదువుతారా? ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్ఠ నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. కానీ కూర్చుని ఆయన చేయబోయే పని ఏంటి తెలుసా? రాబోతున్నాడు. ఆయన మరలా ఏం చేయబోతున్నాడు? రాబోతున్నాడు. ఆయన మరలా త్వరగా రాబోతున్నాడు. ప్రియమైన వారలారా, ఎలా రాబోతున్నాడు? తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి ఏమండి, ఏ జ్వాలలలో విన్నారండి? అమ్మ విన్నారా? ఆయన మొదటిసారి వచ్చినప్పుడు వెలుగుగా వచ్చాడు. ఇప్పుడు ఏ రకంగా రాబోతున్నాడు? అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం కాబోతున్నాడు.
పరలోకము నుండి దిగి రాబోతున్నాడు, పరిశుద్ధ స్థలం నుండి దిగి రాబోతున్నాడు. మనందరికీ ఆయన తీర్పరిగా రాబోతున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా యేసు ప్రభు కాళ్ళ ముందు, యేసు ప్రభు ముందు ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? మోకరించాలి. అందుకనే చెప్పాడు, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. ఎప్పుడు వంగుతుందో తెలుసా? ఇప్పుడు వంగదు. ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైనప్పుడు ఏమండి మోకరించి గుండెలు బాదుకుని అయ్యో 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 మా వీధిలో చెప్పారు, మేమేం లేదు, అయ్యో 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 మాకెంతో మంది చెప్పారు, ఏముందిరే అనుకుంటారు. ఆ రోజునంటండి చేద్దామని కరెంటు దిగులు పట్టుకున్నా సావురాదంట, ఏంటిని తగిన సావురాదంట. అంటే దాని అర్థం ఏంటి? మనుషులు మరణాన్ని వెతుకుతారంట ఆ రోజు, కానీ మరణం రాదు. నిన్ను ఎంతగా ప్రభువు ప్రేమించి నీకు జీవం ఇవ్వాలనుకుంటున్నాడో ఆ జీవాన్ని కాదనుకున్నావు కాబట్టి ఆ రోజున ఏం వెతుక్కుంటావు? మరణాన్ని వెతుక్కుంటావు, కానీ మరణం దొరకదు నీకు. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆయన ప్రభావంతో రాబోతున్నాడు, అగ్ని జ్వాలలతో రాబోతున్నాడు. చదవండి బాబు. అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, అంటే వినండి, ఈ మాట చెప్పి ముగిస్తాను. దేవుని ఎరుగని వారికి అనగా దేవుని ఎరగని వారంటే ఎవరండి? మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారు. రైట్, మేము చెప్పేదల్లా ఏమీ లేదండి, సువార్త చెబుతున్నాం. ఏంటా సువార్త అంటే, యేసు ప్రభు నీ కొరకు మహిమను విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చి ఆయన సిలువలో మరణించి చనిపోయి 3వ దినం తిరిగి లేచి నీ కొరకు విజ్ఞాపన చేయడానికి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. నీకు నాకు రావాల్సిన శిక్షణ ఆయన భరించి తన స్వరక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. నీకు నాకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించాడు. ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, త్వరగా రాబోతున్నాడు. ప్రభువుని నమ్ముకం అని చెప్తున్నాం. అయితే ఈ సువార్తను నమ్మకపోతే, సువార్తకు లోబడని వారికి ప్రతిదండన. ఏమండి? ఏ దండన? ఏమంటే ప్రభు దగ్గర 2 కర్రలు ఉన్నాయి. ఒకటి దుడ్డు కర్ర, రెండోది దండం. దండం అంటే పరిపాలించేది, నడిపించేది. దుడ్డు కర్ర అంటే శిక్షించేది. ప్రభువు మాటకు లోబడితే ఆయన దండము నిన్ను ఆదుకుంటుంది, నిన్ను రక్షిస్తుంది. కాదంటే దుడ్డు కర్ర పని చెప్పవలసి ఉంటుంది, దుడ్డు కర్ర. కాబట్టి దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, యేసు క్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయడానికి, మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి. కాబట్టి దేవుని కొరకు శ్రమ పడుతున్నావా? నీకు విశ్రాంతిని ఇవ్వడానికి ప్రభు రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎరగకుండా ఉన్నావా? శిక్షించడానికి రాబోతున్నాడు. బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కనుక యేసు ప్రభుని నమ్మండి. నీ కొరకు త్యాగం చేసిన, నీ కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టిన, నీ కొరకు తన రక్తాన్ని చిందించిన, తన స్వరక్తము చేత పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన, త్వరగా మహిమలో నుంచి రాబోతున్న, అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం కాబోతున్న యేసు ప్రభుని సొంత రక్షకునికి అంగీకరించండి. ఆయన నామం, ఆ శ్రేష్ఠ నామం, ఆ పరిశుద్ధ నామాన్ని మీరు ఒక్కసారి యేసు ప్రభు అని ఒప్పుకోండి. ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు, పరలోక రాజ్యంలో చేరుస్తాడు. ఈ మిక్కిలి మంచి సమయాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను రక్షించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి